ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్న ఆయా పార్టీల నేతలకు ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ భూమిపుత్రులమని చెప్పుకునే కేటీఆర్, కవిత ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎక్కడున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ లాగే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలు ఎంతో చెప్పాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక ధాన్యం కొనకుండా కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తామనడం రఘునందన్ రావును ఖండించారు. ఈ రాష్ట్రంలో కొంతమంది ఆగమాగం అయిపోతూ ఉన్నారు. అధికారం పోగానే వాళ్ళ ఆస్తి పోయినట్టు, వాళ్ళు మాత్రమే పాలించి తందుకు పుట్టినట్టు, మిగతాళ్ళకి ఎవరికి రాజకీయాలతో సంబంధం లేనట్టు, అమెరికాలో చదువుకొని బాత్రూమ్లు కట్టుకొని రాగానే మొత్తం నాకే తెలుసు అన్నట్టు, మిగతాళ్ళంతా ఏదో భూమి పుత్రులని ఇంకోటి కొత్త కొత్త పదాలు రాసిచ్చిన పదాలు బాగా వస్తూ ఉన్నాయి. 2001లో మేమంతా జై తెలంగాణ అన్నాం. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యానికి సున్నమేసి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27, 2001. ఆ రోజు కేటీఆర్ అనేటోడు ఈ గడ్డ మీద లేడు. ఎట్లొస్తాడు పవన్ కళ్యాణ్ అడిగిన మా చెల్లె కూడా లేదు. వీళ్ళంతా 2007లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఉద్యమం బలపడుతుంది, తెలంగాణ వస్తుంది, మా నాయన ఏదో 4 సంపాదిస్తుండ్రు రాళ్ళు, అలా 2 రాళ్ళు వెనకేసుకుందామని 5 ఏళ్ళు ఎదురు చూసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చెప్తారు, భూమి పుత్రులట అంటే ఏందన్నా, ఏంది అంటున్నా. అట్లంటే చాలా మంది ఆంధ్రలో హైదరాబాద్లోనే పుట్టిరు. పుట్టిన వాళ్ళంతా భూమిపుత్రులు అంటే ఆడికెళ్ళి వస్తుంది పంచాయతీ. కవిత కూడా మాట్లాడుతుందా? రొయ్యల పులుసు తీసుకున్నప్పుడు అయ్యే పక్కన బెంచ్ మీదనో టేబుల్ మీదనో కూర్చొని రొయ్యల పులుసు తిన్నోళ్ళు కూడా పక్క రాష్ట్రం ఓడని మాట్లాడొచ్చా? అధికారంలో ఉన్న ఆయన పంచాయతీ, ఇక ఆయన అయితే మోరదోపు మాటనే అవి, నోటికి వచ్చిన భాష. బహుశా ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ అనుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఆయన. వడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతాం, జరరా ఒకసారి వడ్ల సంచి తీసుకొని నేను చెప్తా సమాధానం. వడ్లట ఎన్ని వండితే అన్ని కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోస్తా. ఎప్పుడొస్తావు ఎప్పుడు డేట్ మేము కూడా ఉంటామాడ ఎదురు చూస్తాం, కొలుసుకోవడానికి ఎదురు చూస్తుంటాం. స్లేట్ బ్రేకింగ్ల కోసం మాట్లాడు కాదు, వాస్తవాలు మాట్లాడే దమ్ముందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. ఈ దేశ ప్రధాని అంట నువ్వు దిగిపో, మా రాహుల్ గాంధీ వచ్చి కొంటాడు. ఏం కొంటాడు మీ రాహుల్ గాంధీ వచ్చి? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొంటాడా? ఏం చేస్తుంది మీ రాహుల్ గాంధీకి? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా పార్లమెంటుగా? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా? 20 ఏళ్ళు నీతో ఉన్నటువంటి పార్టీకి 2 మంత్రి పదవుల కోసం 20 ఏళ్ళ దోసాలు నల్లేసిపోయి పగటిలే పార్టీ మార్చిరు మీరు తమిళనాడులో.